ఆలోచించి మహిళా పక్షపాతి ఒకే ఒక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వారు మహిళల ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది అని, మహిళల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఏదైతే నమ్మి ఇప్పటివరకు మాకు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్కి సంబంధించి ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేసి ఒక శిశువు గర్భాశయం నుంచి ఒక ఆడపిల్ల చనిపోయేంత వరకు ఏవైతే అన్ని పథకాలు కూడా మహిళలకి ఇంప్లిమెంట్ చేసి దాంట్లో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారని ఒక నమ్మకం కలిగినంత కూడా ఇప్పుడు ఉమెన్ లెడ్ గవర్నెన్స్ మహిళల ద్వారా సాధ్యమవుతుందని వారైతే ఏదైతే నమ్మి చట్టసభల్లో మాకు 33% అవకాశం ఇస్తున్న నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీని ద్వారా కొత్త జెన్జీ మహిళలు, కొత్త జెన్జీ అమ్మాయిలు బయటకు వచ్చి వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది. ఒక అభివృద్ధి దశలో దేశాన్ని తీసుకెళ్ళగలుగుతామని వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది మన నరేంద్ర మోదీ గారు. వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. రానున్న రోజుల్లో కూడా ఏదైతే మహిళల ద్వారా సాధ్యమవుతుందని వారు ఏదైతే నమ్మి మాకు చట్టసభలో అవకాశం కల్పించి 2029 నాటికి 14% నుంచి 33% మహిళల్ని చట్టసభలో కూర్చోబెట్టి మా గొంతు వినిపించే విధంగా, ప్రజలకందరికీ మహిళా గొంతు వినిపించే విధంగా ఏదైతే వారు కృషి చేశారో వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే మహిళల సమస్యలు మహిళలే అడ్రస్ చేయగలుగుతారు. ఇప్పటి వారికి ఒక మిత్ ఉండేది ఏంటంటే ఓన్లీ చట్టసభల్లో పురుషులైతేనే చేయగలుగుతారు, పురుషులకు అనేది ఒక సీమితమైంది. కానీ ఇప్పుడు ఆ సీమితాన్ని కాలరాసి ఒక చట్టాన్ని మా కోసం తీసుకొస్తున్న నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో ఇదే విధంగా నారీ శక్తి ముందుకెళ్తుందని, తెలంగాణలో నారీ శక్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా మహిళా మోర్చా ఈ సందర్భంగా పోరాటం నుంచి మొదలు పెట్టి భారతీయ జనతా పార్టీలోనే కాకుండా వేరే అన్ని పార్టీల్లో కూడా స్వతంత్ర సమరయోధుల నుంచి మొదలు పెడితే మహిళలు ఉన్నారు, కానీ డెసిషన్ మేకింగ్లో ఎక్కడో మహిళలు తక్కువ అయిపోయినారు. ఈ రిజర్వేషన్ తర్వాత దాంట్లో కూడా మహిళా శక్తి మీకు కనబడుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది మహిళా నాయకులకి మంచి అవకాశం వస్తుంది అని భావిస్తా ఉన్నాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. మహిళలకు ఎట్లాంటి లబ్ధి చేకూరుతుంది? 33%. ఎన్నో ఏళ్ల కళ ఈరోజు నేటితో నెరవేరబోతుంది. మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళా పక్షపాతి అని దీంతో కూడా నిరూపించుకున్నారు. మళ్ళీ ఇప్పటికీ గత ఎన్ని సంవత్సరాల నుంచి మోదీ గారి పాలనలో అట్లాంటిది లింగ నిర్ధారణ విరుద్ధంగా చేసి మహిళలు ఎక్కువ అంటే స్త్రీలకు ప్రతి హక్కు కల్పిస్తాము, స్త్రీలకు దేనికి వెనుకకు పోరు అనేది ఒకటి రుజువు చేసి మీరు ఆడపిల్లల్ని కనాలని ఒక నమ్మకం. అంటే ఈరోజు తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలైనా ఒకప్పుడు ఉండేది మగపిల్లలే కావాలని, కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఆడపిల్లలైనా మగపిల్లలతో సరిసమానంగా వారు బాధ్యతలు మోస్తున్నారు, అన్ని నెరవేరుస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ పాకిస్తాన్, మన తొలి శత్రువు పాకిస్తాన్ మీద మొత్తము యుద్ధం ప్రకటించడానికి ఒక 2 మహిళలతో వాళ్ళకి అవకాశాన్ని కల్పించి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ మాకు హక్కును కలిగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాం. పంచాయతీ ఎలక్షన్స్ నుండి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు మాకు మోదీజీ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. मोदी जी संघर्ष करो, मोदी जी संघर्ष करो, जिंदाबाद जिंदाबाद, जिंदाबाद जिंदाबाद.